గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర్. ఈ రోజు ప్రముఖ అడ్వకేట్ ఇంద్రగంటి మధుశర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ప్రజెంట్ మూవీస్ ఎందుకు ప్రస్తుత సినిమాల గురించి మాట్లాడుతున్నామంటే, ఒకప్పుడు సినిమాలు చూస్తే కనుక ఫ్యామిలీ మొత్తం వెళ్ళి హ్యాపీగా మూవీస్ చూసుకుంటూ వచ్చేవారు. అండ్ వాటి ఎఫెక్ట్ ఫ్యామిలీస్ మీద కూడా చాలా బాగా పడేది. అట్ ద టైం ఇప్పుడు వస్తున్న మూవీస్ అన్నీ కూడా చాలా యాక్షన్, థ్రిల్లర్, వీటితో పాటు కొన్ని వల్గర్ మూవీస్ కూడా రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ మూవీస్ ఎఫెక్ట్ రియల్ లైఫ్లో యువతపై ఎంత మేర పడుతుంది అంటే, చాలా చేంజెస్ అనేవి మనం రీసెంట్గా చూస్తూ వస్తున్నాము. అబ్బాయిలు అమ్మాయిలు దారి తప్పడం, ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ లేదంటే చిరంజీవి వీళ్ళు చేస్తే తప్పు లేదు కానీ మేము చేస్తే ఎందుకు తప్పు వచ్చింది అన్న క్వశ్చన్ చేసే ప్యాటర్న్లోకి ఇప్పుడు యువత వెళ్ళిపోయారు. సో మూవీస్ ఎఫెక్ట్ యువత మీద ఎంత పడుతుంది, వాళ్ళ లైఫ్ని ఎలా స్పాయిల్ చేసుకుంటున్నారు? అంటే ఇది ఎలా చెప్పొచ్చు అంటే, మీరు అడిగింది వాస్తవం. చాలా కౌన్సిలింగ్ సెషన్స్లో, అంటే మ్యారేజ్ కౌన్సిలింగ్స్ మా దగ్గరికి వచ్చిన వాటిలో చాలా కౌన్సిలింగ్స్లో ఇది చాలామంది ప్రస్తావించేవాళ్ళు. అంటే మా వైఫ్ నన్ను ఇలా ఆ మూవీలో ఉన్నట్టు ఉండాలి, ఇలా వాళ్ళు ఏదైనా సీరియల్ చూస్తున్నట్టు లేదా ఒక వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు వాళ్ళు చూడు ఎలా ఉన్నారో, నీకేమైనా చేత అవుతుందా, నువ్వు ఇలా ఎప్పుడైనా ఉన్నావా, ఇలా అడుగుతూ ఉండేవాళ్ళు. ఇలా చెప్పేవి ఎక్కువ ఉండేవి. యూనో దట్ ఒక్కసారి ఒక వెబ్ సిరీస్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్నటువంటి సీన్స్, అంటే వాళ్ళు ఎలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేవాళ్ళు. వెబ్ సిరీస్ వాళ్ళు ఎందుకు చూస్తారు? ఫర్ ది వ్యూయర్షిప్. అది కమర్షియల్ ప్రాజెక్ట్ వాళ్ళకి, అదొక కమర్షియల్ ప్రాజెక్టు. ఆ వెబ్ సిరీస్లో వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటూ, ఆయన ఒక కార్ కొంటాము, వెహికల్స్ కొంటాము, ప్లస్ జ్యువెలరీ ఏమో కొంటాము, ఇలాంటివి ఎక్కువ ఆ వెబ్ సిరీస్లో ఉండి చూపించడం జరిగిందంట. సో ఈ అమ్మాయి యాక్చువల్గా ఆ వెబ్ సిరీస్కి మంచి ఫ్యాన్ అయ్యి బాగా అది చూస్తూ అలవాటు పడిపోయిన తర్వాత ఇతన్ని షీ హ్యాస్ స్టార్టెడ్ డిమాండింగ్ దట్ వాళ్ళు చూడు ఎలా ఉన్నారో, నువ్వు ఉండలేకపోతున్నావు, ఇలాగా నీకేం చేత కాదు, నువ్వు ఇలా ఉండడం సమ్ ఎక్స్టెంట్ ఆఫ్ హ్యూమిలియేషన్ గురి చేసింది. సో హీ ట్రై టు బి ద బెస్ట్ ఇన్ దట్. ఆయన ఒకవేళ బెస్ట్ ఇద్దాము, సరే ఏమనుకున్నాడో ఏమో చూసేది, బట్ కానీ తను కంపాటబుల్ అవ్వలేకపోయింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇవాళ మెజారిటీ ఆఫ్ ది సీరియస్లో అంటే రియల్ లైఫ్కి కంపారిజన్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. రియల్ లైఫ్ అనేది సమ్వాట్ కాసేపు మనకి ఆహ్లాదాన్ని లేదా ఒక మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ఆ కాసేపు తీసేటువంటి వీడియో. బట్ లైఫ్ అనేది ఆ 2.5 hours వచ్చేటువంటి మూవీ కాదు, ఒక హాఫ్ అన్ అవర్ వచ్చే వెబ్ సిరీస్ కాదు, ఒక 1 minute వచ్చే రీల్ కాదు, ఇదేది కాదు. ఎందుకని? ఇట్స్ 100 years ఆఫ్ లైఫ్. అంటే ఎన్నో నిమిషాల జీవితం, ఎన్నో గంటల జీవితం టుగెదర్ స్పెండ్ చేయాలి, వాళ్ళిద్దరు కలిసి స్పెండ్ చేయాలి. సో ఎప్పుడు 24 గంటలు పక్కనే ఉండేవాళ్ళు. భార్యాభర్తలు ఇద్దరు ఎలా ఉంటారు? ఎప్పుడు 24 గంటలు పక్కనే ఉంటారు కదా. పక్కనే ఉండేటప్పుడు సో వాళ్ళు ప్రతి క్షణం ఒకళ్ళొకళ్ళు గమనించి, ఏది ఒక్క జాబ్ అవర్స్ వాళ్ళు వెళ్ళే లాగిన్ లాగౌట్ అవర్స్ తప్పించి, జాబ్కి వెళ్ళే టైం తప్పించి మ్యాక్సిమం వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. సో ఒకళ్ళొకళ్ళ థాట్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు, ఒకళ్ళొకళ్ళు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ చూసుకున్నా కానీ వాళ్ళు ఎంత లేదన్నా 12 hours టుగెదర్ స్పెండ్ చేస్తారు కదా, వాళ్ళ జాబ్ అవర్స్ తీసేస్తే. అంటే నువ్వు ఈ 12 hours ఎవ్రీడే చూసుకున్నా, ఈ లైఫ్ మొత్తాన్ని 2.5 hours ఉండేటువంటి మూవీతోనో లేదా ఒక హాఫ్ అన్ అవర్ ఉండే వెబ్ సిరీస్తోనో లేకపోతే ఒక 1 minute ఉండే రీల్తోనో పోల్చుకుంటే దట్స్ హైలీ ఇంపాసిబుల్. అంటే వాళ్ళ జీవితం, మ్యారిటల్ లైఫ్ మంచిగా తయారీ అవ్వాలంటే ఇద్దరూ ఆహ్లాదంగా ఉండాలి. అంటే ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. రియల్ లైఫే కావాలనుకున్నారనుకోండి, ఈ అమ్మాయి కూడా మారచ్చు కదా, అబ్బాయి కూడా మారచ్చు కదా. అంటే దాన్ని ఎప్పుడైతే కంపారిజన్ చేసుకుంటూ, ఒకళ్ళ జీవితాన్ని కంపారిజన్ చేసుకుంటూ నా మ్యారిటల్ లైఫ్ ఇలా ఉండాలి అనేది కనుక అనుకుంటారో, అప్పుడే వాళ్ళ కెరియర్ డౌన్ అయిపోతుంది, వాళ్ళ జీవితం అంటే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళు నిలబడలేరు. ఇది ముఖ్యంగా ఎక్కడ ఇప్పుడు అవుతుందంటే, ఇప్పుడు మనకి మొబైల్స్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు FB ఓపెన్ చేయండి, ఇన్స్టా ఓపెన్ చేయండి, ఈవెన్ యూట్యూబ్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ వెబ్ సిరీసెస్, ఇవాళ చాలా వెబ్ సిరీసెస్. ఇప్పుడు అంతెందుకండి, OTTలో కూడా ఎన్ని వెబ్ సిరీస్లు, వాటిల్లో వచ్చేవి కూడా చూసి కంపేర్ చేసుకోవడం, ఇలా ఉండాలని. అంటే స్థాయికి మించి, నిజంగా చెప్తున్నాను, స్థాయికి మించి మాకు తాహత లేకపోయినా మేము ఖర్చు పెట్టాలి అనుకుని అప్పులు పాలైపోయిన జంటలు నేను ఎంతో మందిని చూశాను. ఒక భర్త, ఒక అమ్మాయి అంటే వాళ్ళకి నిజంగానే ఆ పిల్లాడికి లేదు, అంత స్థాయి లేదు, బట్ షీ హ్యాస్ డిమాండెడ్ టు పర్చేస్ కార్ కొనాల్సిందే నువ్వు అని చెప్పి అతను పర్చేస్ చేస్తే తను కొన్నాడు. కట్టలేక మళ్ళీ అనవసరంగా EMIలు పాలయ్యి, అప్పులు పాలయ్యి, అంటే అప్పుడు ఒక నిజంగా గొడవ స్టార్ట్ అయింది వాళ్ళిద్దరి మధ్యలో. మనకి ఎంత కావాలి, అంటే మనకి ఎంత సేవింగ్స్ ఉన్నాయి, దీని నుంచి మనం ఎంత నెక్స్ట్ మన లైఫ్ ఎలా లీడ్ చేయాలి, మనం ఎప్పుడు లగ్జరీకి వెళ్ళాలి అనేది వాళ్ళు ఆలోచించుకునే స్థాయి తగ్గిపోయింది ప్రతి ఒక్కళ్ళకి. సో
మ్యారేజ్ అయిపోయినప్పటి నుంచే వాంట్ టు లీడ్ ది లావిష్ లైఫ్. ఎలాంటి లావిష్ లైఫ్? పెళ్ళి అవ్వాలి అప్పటికే, అంటే వీళ్ళ మ్యారేజ్ ఒక 28 yearsకే మ్యారేజ్ అవ్వాలనుకుందాం. 28 yearsకే ఎలా ఇమాజిన్ చేసుకుంటారంటే అబ్బాయికి సొంత ఇల్లు ఉండాలి. ఫస్ట్ పాయింట్ వీళ్ళు అనుకునేది అంటే అబ్బాయికి సొంత ఇల్లు ఉండాలి, ముందు ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, తర్వాత ఇతను తిప్పడానికి ఇతనికి ఒక కారు, ఏదైనా ఒక వెహికల్ ఉండాలి, ఖచ్చితంగా పెద్ద కారు ఉండి చేయాలి. తర్వాత ఈ వీకెండ్స్ వీళ్ళకి కావాల్సిన రెస్టారెంట్స్కి తీసుకెళ్తూ ఉండాలి ఖచ్చితంగా. అంటే వాళ్ళు అనుకున్నంత విధంగా ఖర్చు పెడితే హీఈస్ ఏ హస్బెండ్, లేకపోతే హస్బెండ్ కానే కాదు. ఇవాళ చాలా మంది అలా తయారవుతున్నారు, నిజంగా అలా తయారవుతున్నారు. ఇవాళ ఇవి వినటానికే కొంచెం నెగిటివ్గా అనిపించినా దీస్ ఆర్ ఆల్ ది ఫ్యాక్ట్స్ మా. ఇవి వినటానికి మనకు కొంచెం నెగిటివ్గా అనిపిస్తుంది, ఎందుకు ఇలా చెప్తున్నావు అనేది కూడా ఆలోచన కలిగిస్తుంది. కానీ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఇలానే జరుగుతున్నాయి. ఎందుకని? భార్యాభర్త ఇద్దరు ఏమనుకుంటున్నారు, నేను సంపాదిస్తున్నా నువ్వు సంపాదిస్తున్నావు, బట్ సంపాదించేదాన్ని ఎవరెంత దాస్తున్నారు? అమ్మాయిది ఖర్చు పెడుతున్నారు, అబ్బాయిది ఖర్చు పెడుతున్నారు. వీళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మళ్ళీ వెళ్ళి అప్పులు చేసుకుంటారు, మళ్ళీ అవి ఎవరు తీర్చాలి? ఇదంతా ఇంపాక్ట్ ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుంది? చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూడటము, ఎక్కువ ప్రభావితం అవ్వడము, లేకపోతే ఈ మూవీస్ని చూడటము, ఈ వెబ్ సిరీస్ని చూడటము, ఇంత లావిష్ లైఫ్ లీడ్ చేయాలి అనుకోవడం ముఖ్యంగా. సో మనకి ఉన్నంతలో ముందు ఒక 10 years సేవింగ్ చేసుకోవాలి, ముందు ఇంత కావాలి అనే మైండ్ సెట్ పోతుంది. సో దాని నుంచి ఏమవుతుంది, ఈ వెబ్ సిరీస్లో చూడు అదిగో అత్తగారు అలా ఉంది, అంత మంచిగా ఉంది, ఆ కోడలతో ఎంత మంచిగా బిహేవ్ చేశారు, అలా ఉంది, మీ అమ్మ ఎప్పుడైనా నాతో అలా ఉందా అనేది స్టార్ట్ అవుతుంది. అదొకటి స్టార్ట్ అవుతుంది. ఎందుకని? అత్తమామలు వద్దమ్మా ఈ ఖర్చు పెట్టుకోవద్దు, ఇద్దరికి చెప్తారు ఈ ఖర్చు పెట్టుకోవద్దు, అనవసరంగా ఎందుకు ఎక్స్పెన్సెస్ చేస్తారు అంటారు కదా, దాన్ని వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు. యాక్చువల్లీ అంటే మీరన్న వర్డ్ వాస్తవం. ఎందుకంటే రీసెంట్గా నేను ఒక ఇంటికి విజిట్ చేసినప్పుడు కూడాను అత్త కోడల మధ్య ఒక గొడవ ఇది ఎక్కడ చూసినట్టుంది. నేను స్టే చేసినప్పుడు కానీ నాకు అర్థం కాలేదు. వాళ్ళ మీద సీరియల్స్ ఎఫెక్ట్ చాలా వరకు పడ్డాయి ఈ ఇష్యూస్. ఎందుకంటే చిన్నప్పుడు పాతకాలంలో గొడవలు అంటే కుళాయి వాటర్ పట్టుకునే కాడ, లేదంటే రేషన్ తీసుకునే దగ్గర, ఇలాంటి దగ్గర చిన్న చిన్న తగాదాలు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు అట్లా లేదు, ప్రతి ఇంట్లో కూడా గొడవలు. ఎక్కువగా అసలు సీరియల్స్ కూడా వీళ్ళ మీద ప్రభావితం చేస్తున్నాయా? ఎంతవరకు అసలు దీనివల్ల వాళ్ళ లైఫ్ ఎలా స్పాయిల్ చేసుకుంటారు అత్తా కోడళ్ళు వీళ్ళ? అంటే గొడవలు అంటే అమ్మా, అసలు ఇప్పుడు అత్తా కోడళ్ళు కలిసి ఉండే ఇళ్ళే తగ్గిపోయింది ఆనెస్ట్లీ సేయింగ్. ఆ ఫోన్లో మాట్లాడుకున్న 5-10 నిమిషాలు కూడా అదొక యుద్ధం చేసినట్టే ఉంటుంది తప్ప ప్రశాంతంగా మాట్లాడుకుంటుంది. నేను అలా అని మళ్ళీ చెప్తున్నాను, నేను అందరినీ అనట్లేదు, రైట్. బట్ కానీ మెజారిటీ వల్ల డీవియేట్ అయిపోతున్నారు. లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోయింది, డీవియేట్ అయిపోతున్నారు. అంటే నా మీద ఒక సుపీరియర్ అనేవాళ్ళు ఉన్నారు ఫ్యామిలీలో. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు సుపీరియర్ అనలేవు, ఎల్డర్ అనుకోండి, ఎల్డర్ని సుపీరియర్లో ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు అత్తమామలు అనేవాళ్ళు పెద్దవాళ్ళని ఏమనుకుంటున్నారు, వీళ్ళపైన వీళ్ళు సూపర్వైజర్లుగా ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ ఆ మైండ్ సెట్ నుంచి బయటకు వస్తే వీళ్ళు మా మీద బాసులు, వీళ్ళు మమ్మల్ని కమాండ్ చేస్తారు, వీళ్ళు సుపీరియర్లు అనే మైండ్ సెట్ నుంచి బయటకు వస్తే వీళ్ళు హ్యాపీగా మ్యారిటల్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. కోడలికి అత్తమామల్ని ప్యాంపర్ చేసే ఛాన్స్ లేదా? ఉందా లేదా? తిని మంచుకుంటేనే అత్తయ్య ఇలా కాదు అలా కాదు, అత్తయ్య మీరు అప్పుడు అలా ఉన్నారు ఇలా ఉన్నారు, ఇది గుడ్ అత్తయ్య అది అంటే ఈవిడ కూడా కాస్త అత్తగారిని పొగట్టడం కాస్త మంచిగా ఉంటే అత్తగారు కూడా ప్యాంపర్ అయితే తినకి ఫేవర్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఇవాళ కొంత ట్రెండ్ చేంజ్ అవుతుంది కదా. మరి అనం మనం అత్త అన్నదు కోళ్ళు అందు, ఇద్దరు 2 కొప్పులు కలిసి ఒక చోట సరిగ్గా ఉండలేదని. వీళ్ళు ఎంతైనా వాళ్ళిద్దరు అత్తైనా మామగారు కోడలైనా ఇద్దరు కలిసి ఒకే చోట ఉండాలంటే ఏంటి, ఆ అమ్మాయి చేసింది తప్పు, ఈమె చేసింది తప్పు అనేది ఎక్కువ ఒకళ్ళనొకళ్ళు ముందు తప్పు ఎక్కడ ఎంచుకుందాం అనే దానిపైన, లేదా ఇద్దరం కలిసి ఒక మంచి పని చేద్దాం అనేది. ఈ సీరియల్స్ ఇంపాక్ట్ లో కూడా మంచి సీరియల్స్ తీసుకుని అలా ఉండొచ్చుగా. మీరన్నట్టు ఇప్పుడు నిజంగానే మంచి వెబ్ సిరీస్ ఉన్నాయి, మంచి సీరియల్స్ ఉన్నాయి, అందులో అలా కలిసి ఉన్నారు. సో మనం కూడా ఇలా కలిసి ఉండడానికి ట్రై చేద్దాం అనేది తీసుకోవచ్చుగా. అవి తక్కువ, అక్కడ తిప్పారు, ఇక్కడ ఇది పొడిచారు, ఇక్కడ ఇది చేశారు, నన్ను ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పి వీళ్ళు తీసుకొని ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల ఎప్పటికీ ఏమవుతుంది, లైఫ్లో వీళ్ళు కలిసి ఉండే అవకాశం 100% తగ్గుతుంది. సో ఒకరికొకళ్ళు అవసరం వచ్చినా చూసుకునేంత ఇది ఉండదు. సో పెద్దవాళ్ళు అనేవాళ్ళు మాకు వద్దు, మా పక్కనే ఉండొద్దు, వినొద్దు, మా ఐడియాలతో వాళ్ళు సరిపోల్చడం లేదు, మాకు సెట్ అవ్వడం లేదు అని ఎప్పుడైతే మైండ్ సెట్ ఫ్రేమ్ అవుతుందో అప్పుడు ఈ గ్యాప్స్ అన్నీ వస్తాయి. రైట్, మీరు చాలా చక్కగా చెప్పారు సార్. అంటే ఏవైతే మూవీస్, వెబ్ సిరీస్, సీరియల్స్ లాంటివి ఉన్నాయో ఏదో కాసంత కాలక్షేపం కోసం మాత్రమే, కానీ వాటిని రియల్ లైఫ్లోకి తీసుకురాకూడదు అనే విషయాన్ని అయితే మీరు ఉంది. అత్తమామల విషయమే కాదు ప్రియాంక, నీకు ఇంకో విషయం కూడా చెప్తాను. రీసెంట్గా అంత ముందు ఒక మూవీ వచ్చింది బేబీ అని. అది రియల్ లైఫ్ స్టోరీని ఎక్కువ తీసుకొని చేశారు, అవునా కదా? అంటే అబ్బాయిలు కూడా ఎలా సఫర్ అవుతున్నారు, అబ్బాయిలు ఎలా మోసపోతున్నారు,
తర్వాత ఫ్యామిలీ సిస్టమ్లో ఎలా అవుతుంది, అత్తమావుల మీద చాలా వచ్చినాయి. సూర్యకాంతం గారు ఎన్ని చేయలే అంటే ఇప్పుడు కాదు, అవి ఆ రోజుల్లో సూర్యకాంతం గారు ఎన్ని క్యారెక్టర్స్ని డామినేట్ చేసేవాళ్ళు, ఎన్ని క్యారెక్టర్స్ని డామినేట్ చేసి ఉన్నారు. ఇవాళ కూడా చాలా మంచి మంచి యాక్టర్స్ ఉన్నాయి. అంటే ట్రెండ్ చేంజ్ అవుతున్న పిల్లలు అవి అవగాహన చేసుకుంటే కనుక లైఫ్ను లీడ్ చేయొచ్చు ఖచ్చితంగా. ఇవాళ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే నీకు రియాలిటీ చెప్తున్నాను, రియాలిటీ స్టోరీస్ నుంచి కూడా తీసుకొని వచ్చిన మూవీస్ కానీ ఇవి కానీ చాలా ఉన్నాయి, అవి రకరకాలుగా ఉన్నాయి అనమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.